నట్టి కుమార్ గారు, ఇప్పుడు ఆంధ్రకు మోదీ ఏం అడిగినా ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే ప్రధానంగా ఢిల్లీ వెళ్తున్నారు, మోదీ గారిని కలుస్తూ ఉన్నారు, మోదీ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో లోకేష్ గారిని ఎట్లా చూడొచ్చు? అదేవిధంగా ఎందుకు ఆంధ్ర మీద అమితమైన ప్రేమ మోదీ గారికి అంటే ఏం చెప్తారు? అమితమైన ప్రేమ అంటూ ఏం లేదు. మోడీ గారు అనేది ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ మైండ్. ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా కండు వేసుకొని ఆ భాషలో మాట్లాడి వాళ్ళు ఆకట్టుకునే అలవాటు ఉన్న మోడీ గారు తెలంగాణకి ఇవ్వకుండా ఎందుకు, తమిళనాడుకి ఇవ్వకుండా, కర్ణాటకకి ఇవ్వకుండా ఎందుకు ఏపీకే ఇచ్చారు? తెలంగాణ కాంగ్రెస్ ఉంది, కర్ణాటక కాంగ్రెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రేపు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాలి, బీజేపీ గవర్నమెంట్ రావాలి. మీరు బీజేపీ అంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు అనుకోకండి. బీజేపీ అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ. మోడీ గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి అవినాభావ సంబంధం. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఈజ్ అ బీజేపీ పార్టీ, నో డౌట్. మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏది చెప్పినా ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ అవ్వాలా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అని పవన్ కళ్యాణ్ గారు బలం ఉండాలి కాబట్టి ఏది అడిగినా ఇస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మెజార్టీ వైసీపీ బీజేపీ సపోర్ట్, టీడీపీ బీజేపీ సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్. ఇంకెవరున్నారు అపోజిషన్? అది 3% ఉన్న కాంగ్రెస్, 3% ఉన్న కాంగ్రెస్ షర్మిలమ్మకి ఇస్తే 1% వచ్చేసింది. అంటే ఆమె ఏదో టైంపాస్కి చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడప్పుడు ఆమె టైంపాస్కి అక్కడెక్కడ వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే కాంగ్రెస్ చంపేశారు. కాంగ్రెస్ వాషౌట్ అంటే ఎవరున్నారు ప్రతిపక్షం? అందుకనే మీకు అసెంబ్లీలో చూసారా అరుదైన గౌరవం కనబడుతూ ఉంటుంది. వాళ్ళే తిట్టుకుంటారు. కామినేని శ్రీనివాసరావు ఒక ప్రశ్న వేస్తారు, దానికి బాలకృష్ణ గారు దాన్ని అడ్డుకుంటారు. అనగానే సత్యప్రసాద్ గారు ఒక ప్రశ్న వేస్తారు, దాన్ని అనిత గారు అడ్డుకుంటారు. ఇది అంటే వాళ్ళే ఒక సీఎం ట్రాన్స్ఫర్ చేయమన్నామండి, చేయట్లేదండి అంటారు, తప్పకుండా చేస్తామండి అంటారు. అంటే వాళ్ళ మంత్రులు వాళ్ళు చేసుకుంటారు. ప్రతిపక్షం లేదు అక్కడ. ఇప్పటికి కూడా స్వపక్షంలోనే ప్రతిపక్షం లేదు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు భీమవరం డిఎస్పీ మీద ఆయన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారికి నివేదిక అందిస్తే వెంటనే చర్యలు చేపడతామని చెప్పి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మీరు ఇందాక అన్నట్టే. ఇప్పుడు అక్కడ ఒకటి అనిత గారు అన్నారో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు అపార్థం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్న కొంచెం మంది నివేదిక ఇచ్చారు. ఏమని ఇచ్చారు నివేదిక? పలానా దాంట్లో ఇక్కడ కోర్టు పేకాట క్లబ్బులు అయిపోయి పేకాట విచ్చలవిడిగా ఆడుతున్నారు. అలాగే ఇక్కడ మొత్తం టోటల్ సివిల్ సెటిల్మెంట్లో జయసూర్య గారు తలదూరుస్తున్నారు కనుక ఈ మీద ఎంక్వైరీ చేసుకొని అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఎవరో XYZ ఎవరైనా రావచ్చు, మేబీ నేను కూడా అడగవచ్చు, రైట్ ఉంది, మీరు కూడా అడగవచ్చు. అలాగే వస్తున్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశారు, డిప్యూటీ సీఎంగా ఆయన డీజీపీని ఎస్పీ గారితో మాట్లాడి పలానా వ్యక్తి మీద ఇలాగ అభియోగాలు వచ్చాయి, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించండి, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించి టేకర్ యాక్షన్ అంటే మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి యాక్షన్ తీసుకోండి అన్న డీజీపీ గారిని కానీ, మీరు హోమ్ మినిస్టర్ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ. అంటే యాక్షన్ అంటే నేను ఇచ్చినా కూడా అదే చెప్తా, అయ్యా పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని మాకు అనుమానం ఉంది, ఎంక్వైరీ చేసి పూర్వపురాలు పరిశీలించి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంటారు. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి నివేదిక ఆయన పంపించి మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సామాన్య పౌరుడు అడుగుతాడు. ఓకే, అలాంటిది అనిత గారు బాధ్యత. అది అనిత గారు ఉదయం నుంచి కష్టపడుతూనే ఉంటారు. ప్రతి దిక్కున కూడా ఉదయం రోజు టీవీలో కనబడి చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ కనబడేది అనిత గారే, ఎక్కువగా మాట్లాడేది అనిత గారే, ఎక్కువగా ల్యాండ్ ఆర్డర్ కోసం పట్టించుకునేది అనిత గారే. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఒక వ్యక్తి బాలికని ఒక ముసలాయన టీడీపీ వ్యక్తి ఏదో జరిగిందని చెప్పారు XYZ. అవును, ఆ వ్యక్తి చనిపోయాడా చంపబడ్డా? వాళ్ళ కోడలు కొడుకు అనుమానం, మిస్టరీ. ఓకే, మిస్టరీ. ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆ అమ్మాయిని ఎవరు మోసం చేశారు? ఆ అమ్మాయి నేను చేసి ఉంటే ఆయన మీరు చంపేశారా, లేకపోతే ఆయన చేసి అంటే అవమానం భరించడానికి చచ్చిపోయాడా? ఈ రెండు విషయాలు గవర్నమెంట్ తేల్చవలసిన విషయం ఉంది. ఆయన టీడీపీడే కావచ్చు, కానీ సామాన్య మనిషి. అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి కూడా ఏదో డిఫరెంట్ స్టేట్మెంట్ చెప్తుంది. కనుక ఈ ల్యాండ్ ఆర్డర్లో ఎందుకు అంటే ఇక్కడ కింద సైజు ఉన్న డిపార్ట్మెంట్ కరెక్ట్గా చేయట్లేదు, కింద సైజు ఉన్న డిపార్ట్మెంట్ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు. మొత్తం నేను అదే చెప్తున్నా, కింద సైజు ఉన్న డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎదురు మాట్లాడితే కేసు పెడతారని ఒక భయంతో ఉన్నారు.
భయంతో మన గవర్నమెంట్ నడపలేం, భయభ్రాంతులు చేసి గవర్నమెంట్ నడపలేం, అబద్ధాలు చెప్పి మనం గవర్నమెంట్ నడపలేం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్న ప్రతి ప్రశ్న దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆయన అడిగింది ఏంటంటే పలానా దగ్గర సివిల్ సెటిల్మెంట్ అంటే దానికి రఘురామకృష్ణరాజు గారు ఒక చరిత్ర చెప్పారు. ఏమని చెప్పారంటే చాలా మంచి వ్యక్తి, గుడ్ వ్యక్తి, చాలా సొమ్ముయుడు, మంచివాడు, చాలా గొప్పవాడు, అలాంటి వ్యక్తిని ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నాడు. అంటూ ఏమన్నాడు, 13 ముక్కల ఆట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, 13 ముక్కలు కానీ 21 ముక్క కానీ పేకాట ఆడడం తప్పు కాదు అని. ఎస్, మీ గవర్నమెంటే ఉంది కదా, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, మీరే అసెంబ్లీలో పాస్ చేయండి. గామ్లింగ్ తప్పు కాదు, కేసునో తప్పు కాదు, పేకాడు తప్పు కాదు, ఆర్డర్ పాస్ చేసి క్లబ్ లైసెన్స్ ఇచ్చేయండి. మిమ్మల్ని కాదన్నారా? మిమ్మల్ని ఎదిరించే ప్రతిపక్షం లేదు కదా, మిమ్మల్ని ఎదిరించే పాలకులు లేరు కదా. ఆయన అడిగింది ప్రజల పక్షాన, పవన్ కళ్యాణ్ గారు అడిగింది ప్రజల పక్షాన, ప్రజల తరపున. ఎంతోమంది భార్యలు తాలిబొట్లు తెగిపోతున్నాయి, ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతోమంది ఈరోజు ఈ జోజానికి బానిస అయిపోతున్నారు. దయచేసి ఇలాంటి జోజాన్ని ఉంచొద్దు అని చెప్పి ఆయన ఒక డిప్యూటీ సీఎంగా అడిగారు. మీ ఏరియా కోసం మా ఏరియాలో ఇలాగే ప్యాకెట్ ఆడుతూ ఇలాగే జోజు ఆడుతుంటే మీ ఏరియా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి యానాంలో లేదు, పాండిచేరిలో లేదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందని తెలుసుకోవాలి రఘురామకృష్ణరాజు గారు. మీరు ఏమైనా కూడా మీరు ఒక రాజ్యాంగ పదవిలో ఉండేటప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాల కోసం మాట్లాడకూడదు అనేది మాకు తెలిసిన సామెతి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా రాజకీయాల కోసం ఇటు అమ్మనాబుద్ధులు తిడుతున్నారు. రాజ్యాంగ పదవి ఒక గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, స్పీకర్లు, వాళ్ళెవరూ కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా బయట రాజకీయాల కోసం కానీ తిట్లు కానీ ప్రజల కోసం కానీ మాట్లాడకూడదు. నిజంగా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ ఈజ్ గవర్నమెంట్, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని రైట్ మీకు ఉంది తప్ప తప్పులు చేస్తే వెనకేసుకు రాకూడదు అనేది రాజ్యాంగం మీకు చెప్తున్న హక్కు. అంటే పవన్ కళ్యాణ్ హోంమంత్రిగా అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకు పదే హుకుం పవన్ కళ్యాణ్ గారు సీఎంఏ అవుతారు కావాలంటే, ఇప్పుడు ఎందుకు హోమ్ మినిస్టర్ అవుతారు? కావాలంటే సీఎంఏ అవుతారు. ఆయన సీఎం అయ్యే అవకాశం దగ్గరలోనే ఉంది, అవుతాడు కూడా, సీఎంఏ అవుతాడు ఆయన ఎందుకు హోమ్ మినిస్టర్గా అవుతారు? ఆయనకి ఎందుకు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంది, అటవీ శాఖ మంత్రి ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఏ రోజుకైనా ఆయన సీఎం అవుతాడు. కాపులందరం మేమందరం ఆశాజ్యోతి మేము చూసుకునేది మా కులంలో ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు, జనసేన నాయకులు కోరుకుంటున్నారు. ఇది నా కోరిక కూడా అదే. మన హోమ్ మినిస్టర్ అంటారేంటి? ఇంత మంచి పదవులు ఉంచుకొని హోమ్ మినిస్టర్ అంటారేంటి? సీఎంఏ అవ్వాలి, సీఎంఏ కోరుకుంటాం అంతే. ఈరోజు అది కాదు, సెంట్రల్ మినిస్టర్ పదవినే వద్దనుకున్నాడు, సెంట్రల్ రాజ్యసభనే వద్దనుకున్న చిరంజీవి గారు, సెంట్రల్ మినిస్టర్ పదవిని వద్దనుకున్న చిరంజీవి గారు. మా నాయకుడు మా కులంలో మా నాయకుడు సీఎం అవ్వాలా మా కోరిక, అది మా ఆశ, అది. ఆయన మా దాంట్లో సీఎంఏ అవుతాడు. హోమ్ మినిస్టర్ అవ్వడం ఎందుకు అనుకుంటాం మేము? హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అంతకన్నా ఎక్కువ పదవిలో ఉన్నాడు కదా ఆయన, కనుక ఆయన ఇప్పుడు సీఎం అవ్వాలనే కోరుకుంటాం. కూటమిలో ఎప్పటికైనా సీఎం అవుతాడు. అది చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిపి ఆయన సీఎం అవుతాడు బీజేపీ ఆధ్వర్యంలో.